హాయ్ ఫ్రెండ్స్, రైతుల గారు నమస్కారం. మీరు చూస్తున్నది జామలో ప్యూర్ సీడ్లెస్ జామ అనమాట అండి. అంటే ఒక్క గింజ కూడా లేని జామ ఇది. ఈ జామ మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1-2 మొక్కలు పెంచుకోండి. సప్తగిరి నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. మీరు చూస్తారని చెప్పి కాయ ఇలా తయారవుద్దండి. ప్రతి కాయకి కూడా ఇలా కంపల్సరీ కవర్ కట్టుకోవాలండి. ఇలాగా చిన్నప్పుడు బేబీ స్టేజ్లో ఉండగా కవర్ కట్టాలి. కవర్ కట్టి ఓపెన్ చేసుకుంటే కరెక్ట్గా మీకు ఒక 80 నుంచి 90 రోజులకి ఇలా తయారవుద్ది అనమాట. ఫుల్ తయారైన తర్వాత ఇలా బాగా బ్రైట్గా వచ్చిన తర్వాత కోసుకోవాలి. మీకు ఓపెన్ చేసి చూపించాను ఎలా ఉంటుందో చూద్దరు కానండి. ఇది ఇదనమాట అండి. ఇలా తయారయ్యేదాకా ఉంచుకుంటండి. చిన్నప్పుడు కవర్ కట్టాలండి. దీనికి చిన్న గోళీ సైజ్ ఉన్నప్పుడు కవర్ కట్టాలి. గోళీ సైజ్ కడితే 80 నుంచి 90 రోజులు పడుతుందండి. మీకు ఒక్కోసారి 100 రోజులు కూడా పట్టచ్చు వాతావరణాన్ని బట్టి. ఇది ఏంటంటే మనకి ప్యూర్ సీడ్ ఉండదు, ఏముండదండి ఇందులో. ఒక గింజ కూడా రాదు. అది దీని స్పెషల్. ఇలా ఏంటంటే అండి, కాయ తయారవుతాయి. అవసరమైతే 120 రోజులు పడుతుంది. 6 నెలలకు కాపండి. ఈ కాయకి అందడం ఎక్కువ రాదు. ఎలాగంటే ఇప్పుడు గాల్లో ఏగ ఉందండి. ఏ కోసం భయపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలా పండించనే కానీ కుదరదు. మీరు వచ్చేప్పటికి తయారు ఉంది కాబట్టి నేను పోజు పెట్టగలిగాను. కవర్ లేదు, కవర్ కట్టాల్సింది. కవర్ కంపల్సరీ కడితే ఇలా గ్లామర్తో ఇలా ఉంటుందండి మీకు, లేకపోతే ఉండదు. సీడ్లెస్ జామ గింజలు లేకుండా ఉండే రకం. అది ఆరామ